వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, ఐపీఎల్ చరిత్రలో 9,000 పరుగుల మైలురాయిని అందుకున్న మొట్టమొదటి క్రికెటర్ ఎవరు? ఆప్షన్స్ వచ్చి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్, ఎంఎస్ ధోని. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి విరాట్ కోహ్లీ గారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విరాట్ కోహ్లీ ఐపీఎల్లో తన 9,000 పరుగును ఏ జట్టుపై జరిగిన మ్యాచ్లో పూర్తి చేశారు? ఆప్షన్స్ వచ్చి ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్. అండ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఢిల్లీ క్యాపిటల్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జాతీయ రహదారులపై సురక్షిత ప్రయాణం ఏ రాజ్యాంగ అధికరణ కింద ప్రాథమిక హక్కు? ఏ ఆర్టికల్లోకి వస్తుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూడండి, ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21, ఆర్టికల్ 32. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆర్టికల్ 21. ఈ ఆర్టికల్ 21 ప్రకారం ఏంటంటే జాతీయ రహదారులపై సురక్షిత ప్రయాణం అనేది రాజ్యాంగంలో ప్రాథమిక హక్కు. కరెక్ట్ ఆన్సర్ ఆర్టికల్ 21. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హైవేలపై ఉన్న అక్రమ కట్టడాలను మరియు డాబాలను ఎన్ని రోజుల్లో తొలగించాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది? ఆప్షన్స్ వచ్చి 30 డేస్, 45 డేస్, 60 డేస్, 90 డేస్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి 60 డేస్. అంటే 60 రోజుల్లో హైవేలపై ఉన్న అక్రమ కట్టడాలను లేదా డాబాలను తొలగించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నూతన చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆప్షన్స్ వచ్చి అమిత్ కుమార్, దిలీప్ కుమార్, రాజేష్ వర్మ, సంజయ్ సింగ్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి దిలీప్ కుమార్ గారు సెయిల్కి నూతన చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా బాధ్యతలు అనేది స్వీకరించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నీతి ఆయోగ్ విజన్ ప్రకారం 2047 సంవత్సరం నాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ లక్ష్యం ఎంత? ఆప్షన్స్ వచ్చి 5 ట్రిలియన్లు, 10 ట్రిలియన్లు, 30 ట్రిలియన్లు, 50 ట్రిలియన్లు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి 30 ట్రిలియన్లు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, గంగా ఎక్స్ప్రెస్ వే పొడవు సుమారు ఎంత? ఆప్షన్స్ వచ్చి 450 కిలోమీటర్స్, 594 కిలోమీటర్స్, 700 కిలోమీటర్స్, 1000 కిలోమీటర్స్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి గంగా ఎక్స్ప్రెస్ వే యొక్క పొడవు వచ్చి 594 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, గంగా ఎక్స్ప్రెస్ వే ఏ ప్రధాన ప్రాంతాలను అనుసంధానిస్తుంది? అంటే ఏ దారులను కలుపుతుంది లేదా ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తుంది అంటే ఆప్షన్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఢిల్లీ వారణాసి, లక్నో నుంచి ఆగ్రా వరకు, నెక్స్ట్ వచ్చి మీరట్ నుంచి ప్రయాగరాజ్ వరకు, నెక్స్ట్ ఆప్షన్ వచ్చి నోయడ్ నుంచి గజీపూర్ వరకు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి మీరట్ నుంచి ప్రయాగరాజ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, గంగా ఎక్స్ప్రెస్ వేలో భాగంగా ఏ జిల్లా వద్ద అత్యవసర ల్యాండింగ్ స్ట్రిప్ అంటే ఎయిర్ స్ట్రిప్ను ఏర్పాటు చేశారు? ఆప్షన్ చూడండి, మీరట్, షాజహాన్పూర్, ఉన్నావ్, రాయ్బరేలీ. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి షాజహాన్పూర్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనేది ఈ గంగా ఎక్స్ప్రెస్ వేలో భాగంగా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, పంచాయతీరాజ్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ను 2.0 నివేదికను ఏ రోజున విడుదల చేశారు? ఆప్షన్స్ చూడండి, జనవరి 26, ఆగస్టు 15, ఏప్రిల్ 24, అక్టోబర్ 2. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏప్రిల్ 24. ఏప్రిల్ 24 యొక్క స్పెషల్ ఏంటంటే పంచాయతీరాజ్ దినోత్సవం. ఆ రోజున పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఏంటంటే ఆ రోజునే పంచాయతీరాజ్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ను విడుదల చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పంచాయతీరాజ్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్లో భాగంగా 2.0 నివేదిక ప్రకారం ఎన్ని గ్రామ పంచాయతీలు ఫ్రంట్ రన్నర్గా నిలిచాయి? ఆప్షన్స్ వచ్చి 1500, 2500, 3635, 5000. మనకి ఫ్రంట్ రన్నర్గా ఎన్ని పంచాయతీలు నిలిచాయంటే 3635. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, PAI అంటే పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ 2.0
గ్రేడింగ్ వ్యవస్థలో 90 కంటే ఎక్కువ స్కోరు సాధించిన పంచాయతీలను ఏమని పిలుస్తారు? ఆప్షన్స్ వచ్చి అచీవర్ అంటే A+, ఫ్రంట్ రన్నర్, పెర్ఫార్మర్, యాస్పిరెంట్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి 90 కంటే ఎక్కువ స్కోర్ వస్తే వాటిని అచీవర్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రతి సంవత్సరం ఆయుష్మాన్ భారత్ దివాస్ను ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్స్ వచ్చి ఏప్రిల్ 24, ఏప్రిల్ 30, మే 1, సెప్టెంబర్ 23. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏప్రిల్ 30న ప్రతి సంవత్సరం ఆయుష్మాన్ భారత్ దివాస్ను జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఆయుష్మాన్ భారత్ పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి ఎంత మొత్తంలో ఆరోగ్య కవరేజీ లభిస్తుంది? ఆప్షన్స్ వచ్చి ₹1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి 5,00,000. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గారు 2018లో ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్స్ వచ్చి హైదరాబాద్, రాంచీ, ఇది వచ్చి జార్ఖండ్లో ఉంది, వారణాసి, గాంధీనగర్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి రాంచీ. రాంచీలో నరేంద్ర మోడీ గారు 2018లో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నీలగిరి తార్ ఏ రాష్ట్రానికి అధికారిక రాష్ట్ర జంతువు? ఆప్షన్స్ వచ్చి కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నీలగిరి తార్ను స్థానికంగా ఏమని పిలుస్తారు? కృష్ణ జింక, వరయాడు, సంగై, చింకార. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి వరయాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంటర్నెట్ నుండి చట్టవిరుద్ధమైన కంటెంట్ను తొలగించడానికి కేంద్ర హోంశాఖ ప్రారంభించిన పోర్టల్ పేరు ఏంటి? ఆప్షన్స్ వచ్చి మదద్ పోర్టల్, సహయోగ్ పోర్టల్, సైబర్ సేఫ్ పోర్టల్, రక్షక్ పోర్టల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి సహయోగ్ పోర్టల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మెదడులోని ఏ ప్రాంతంలో డోపమైన్ లోపం వల్ల జ్ఞాపక శక్తి క్షీణిస్తుందని పరిశోధకులు కనుగొన్నారు? ఆప్షన్స్ వచ్చి సెరెబ్రమ్, నెక్స్ట్ ఆప్షన్ వచ్చి యాంటోరినల్ కార్టెక్స్, నెక్స్ట్ ఆప్షన్ వచ్చి మిడుల్లా ఒబ్లాంగేటా, నెక్స్ట్ ఆప్షన్ వచ్చి థాలమస్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఎంటోరినల్ కార్టెక్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో ఏ వ్యాధి డోపమైన్ స్థాయిల్లో మార్పులతో సంబంధం కలిగి ఉంది? ఆప్షన్స్ వచ్చి పార్కిన్సన్స్ వ్యాధి, ADHD, రెస్ట్లెస్ లెగ్స్ సిండ్రోము, పైవన్నీ. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ పొందేందుకు అభ్యర్థి వయసు ఎంత ఉండాలి? ఆప్షన్స్ వచ్చి 3 to 15 years, నెక్స్ట్ ఆప్షన్ వచ్చి 5 to 18 years, 10 to 21 years, నెక్స్ట్ 5 to 15 years. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి 5 నుంచి 18 ఏళ్ల మధ్య ఉండాలి. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.